ఫస్ట్ అటెంప్ట్ క్రాక్ చేశారు, సెకండ్ అటెంప్ట్ క్రాక్ చేశారు, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్. అరే కొంచెం కళ్ళు తెరిచి చూడండి రా, లేకపోతే చెవులు ఇలా పెట్టుకొని వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది. హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి అయితే నేను చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి అయితే మాట్లాడుతున్నా. సో బిగినర్స్ కానీ లేకపోతే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి లేకపోతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ప్లీజ్ ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకండి. అండ్ ఈ విషయాలను అయితే పర్టికులర్గా మెన్షన్ చేసుకొని మైండ్లోనే అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. ఎవరు చెప్పరు కూడా. నాకు తెలిసినంత వరకు అయితే, నేను చూసినంత వరకు అయితే ఎవరు చెప్పనివి, ఎవరు మెన్షన్ చేయనివి. ఎందుకు ఇలా అంటున్నానంటే యాక్చువల్లీ యూపీఎస్సీ 2023 రిజల్ట్ అయితే వచ్చేసాయి. టాపర్స్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, టాప్స్ అని అవుతున్నాయి. అండ్ అంటే ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మా వాళ్ళే మా కోచింగ్లో ఇంతమంది క్రాక్ చేశారు ఇలాంటి భజన కూడా అవుతుంది. నేను ఇక్కడే మెన్షన్ చేస్తున్నాను, ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఏ టాపర్ను కానీ ఏ న్యూస్ ఛానల్ కానీ నేను టార్గెట్ చేసి అయితే ఈ విషయాలు అయితే చెప్పడం లేదు. నా ఓన్గా నేను రియాలిటీ చెక్ చేసి ఇది రియాలిటీ అనేసి మీకు చెప్పాలి కాబట్టి అని అంటే నేను రియాలిటీనే చెప్పాలనుకుంటాను. ఏదో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. దానిలో జరిగే రియాలిటీ ఇదిగో ఎలా ఉంటుంది అని చెప్పడం నాకు ఇష్టం కాబట్టి అయితే నేను అయితే చెప్తున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి అయితే వీడియో చేయడం లేదు. నా పాయింట్స్ ఏంటన్నవి, నేను ఆలోచించినవి, నేను చూసినవి మాత్రమే నేను చెప్పాలనుకుంటాను ఈ వీడియోలో. సో దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవద్దు. తప్పుగా తీసుకున్నా నో ప్రాబ్లం, ఆల్వేస్ వెల్కమ్. అండ్ ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఎందుకు అంత పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అని అంటే ఈ టాపర్ టాక్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ మా వాళ్ళు అని చెప్పుకోవడం కానీ వీటిని ఎందుకు మెయిన్గా మెన్షన్ చేస్తానంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే ఈ మూడే ట్రెండ్ ఉంటాయి. ఈవెన్ చెప్పాలనుకుంటే ఎలక్షన్స్ ఎంత ట్రెండ్ ఉన్నాయో ఈ టైంలో సేమ్ ట్రెండ్ వీటికి కూడా ఉంటుంది అనమాట. యూపీఎస్సీ కోచింగ్ అంటే యూపీఎస్సీ టాపర్స్ ట్రెండ్ కూడా ఉంటుంది, రిజల్ట్ ట్రెండ్. సో ఏంటంటే చాలామంది ఇప్పుడైతే నేను చెప్తున్నా కదా, నేనే కాదు మీకు కూడా తెలుసది. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది టాపర్ టాక్స్ చూస్తారు, టాపర్స్ ఇంటర్వ్యూస్ చూస్తారు, ఎవరు ఫస్ట్ అని చూస్తారు, ఈవెన్ స్ట్రాటజీస్ అని, సోర్సెస్ అని, ఇలా చాలా వీడియోస్ చూస్తారు. ఒక్క వీడియో కాదు, కుప్పల వీడియోలు వస్తాయి యూట్యూబ్లో. చాలామంది చెప్తానే ఉంటారు ఇది అని చెప్పేసి. చాలామంది టాపర్స్ కూడా మీ ముందుకు వస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు, మీరు కూడా చూస్తూ ఉంటారు టైం మొత్తం. ఆ టాపర్ టాక్స్ కానీ లేకపోతే ఆ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్స్ చెప్పే మాటలకు కానీ కేటాయిస్తూ ఉంటారు. అది మీ ఇష్టం, నేను వద్దని వద్దని చెప్పినంత మాత్రాన మీరు వింటారని నేను అనుకోను. ఎందుకంటే బట్ ఇక్కడ మీరు మిస్టేక్ చేసేవి లేకపోతే అంటే మీకే తెలియకంటే ఈ మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి. అవి ఏంటనేది అయితే మెన్షన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి అయితే ఈ టాపర్ టాక్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఇవేంటంటే ఎప్పుడో ఒకప్పుడు మీరు లోగా ఉన్నప్పుడు కానీ, మీరు ప్రిపరేషన్లో లోగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే మీ ప్రిపరేషన్ కొంచెం అంటే గాడి తప్పుతుంది అన్నప్పుడు కానీ, అలాంటప్పుడు ఎలాంటి టాపర్ టాక్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చూడండి. అప్పుడు కొంచెం బూస్టప్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది. అంతేగాని ఏదో ఇప్పుడు కుప్పల వీడియోస్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి రోజంతా కూర్చొని ఆ టాపర్ టాక్స్ వీడియోస్ చూస్తారు, ఇంటర్వ్యూస్ చూస్తారు, లేకపోతే అదే చూస్తూ ఉంటారు. ఇంకా ప్రిపరేషన్ ఏమో వెనక్కి పెట్టేస్తారు. మీరు ఏ రోజు ఓపెన్ చేసిన యూట్యూబ్ మీరు ఏదో ఒక టాపర్ది ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది, అలా రికమెండ్ అవుతూనే ఉంటుంది మనకి. అలా అని చెప్పేసి ప్రతిరోజు చాలామంది బిగినర్ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఇది. మీరు చూడతానైతే నేను చెప్పడంలా, బట్ ఏదో ఒక టైంలో చూసుకోవాలి, అప్పుడప్పుడు చూసుకోవాలి. కానీ ఏదో మొత్తం యూట్యూబ్ మీద దండయాత్ర చేసేస్తారు. ఈ టాపర్ టాక్స్ వచ్చినప్పుడు కానీ, ఇంటర్వ్యూస్ మీద కానీ, నేను దాన్ని తప్పు పట్టడం లేదు. నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అప్పుడప్పుడు చూడమని చెప్తున్నాను. చాలామంది టైంని ఇన్వెస్ట్ చేసేస్తున్నారు, అంటే ఆ వీడియోస్కి ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. వీడియోస్ చూస్తారు. యాక్చువల్లీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ టాపర్ టాక్స్ అయితే చూసే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్టింగ్ టైంలో చాలామంది ప్రీవియస్ ఇయర్ టాపర్స్ వాళ్ళ సోర్సెస్ అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి యూపీఎస్సీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే కొంచెం టైం తీసుకొని తెలుసుకోండి. అంటే ఒక వీక్లీ 1 వీడియోనో, లేకపోతే మీరు చెప్తున్నాను కదా మోటివేషన్ తప్పినప్పుడు, లేకపోతే నాకు ఇప్పుడు కొంచెం ఇన్స్పిరేషన్ కావాలి, లేకపోతే కొంచెం మోటివేషన్ కావాలి, లేకపోతే ఎంత చదివినా ఎక్కడం లేదు, కొంచెం బూస్టప్ కావాలి అనుకున్నప్పుడైతే అలాంటప్పుడు ఆ వీడియోస్ కానీ, ఆ ఇంటర్వ్యూస్ కానీ అలా చూడండి. అంతేగాని ఏదో ఇప్పుడే చెప్తున్నాను కదా, రోజుకు కొత్త వీడియో, రోజుకు ఒక టాపర్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలా అని చెప్పేసి రోజు తరబడి వాళ్ళ వీడియోసే చూసుకుంటూ కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నారని అయితే నేను అంటున్నా. మెయిన్ అది మెన్షన్ చేయలేదు, అది మెన్షన్ చేయాల్సిన విషయం ఇక్కడ.
చూస్తారో చూడరు అనేది మీ ఒపీనియన్. బట్ మీరు దానికి ఎంత టైం కేటాయిస్తున్నారు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ చూశారు కదా టాపర్స్, స్ట్రాటజీ ప్రిపేర్ అయ్యేవారు కదా. సో ఆగండి, ఎందుకు అంత తొందర, కొంచెం కొంచెం ఎక్కడికి పారిపోవు కదా, యూట్యూబ్లోనే ఉంటాయి కదా, ఎవరు డిలీట్ చేయరు కదా. సో కొంచెం మీకు బూస్టప్ కోసం అలాంటప్పుడు చూడండి, అంతేగాని నేను ఎందుకంటే ఇది చెప్తున్నానంటే నేను ఆల్రెడీ మిస్టేక్ చూసిండు. ఈ మిస్టేక్ అంటే ఈ తప్పు నేను కూడా చేశాను. టాపర్స్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు వస్తాయా, పలానా వాళ్ళది ఎప్పుడు వస్తుందా, పలానా వాళ్ళది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి డైలీ యూట్యూబ్ చెక్ చేసుకొని ఆ టాపర్ వచ్చినంత వరకు, లేకపోతే ఆ టాపర్ వచ్చినంత వరకు మిగతా టాపర్స్ ఇంటర్వ్యూస్ చూడడం, లేకపోతే టాపర్ టాక్స్ చూడడం, లేకపోతే అంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చూడడం, ఇలాంటి చాలా చాలా నేను చేశాను ఇప్పుడు. కానీ తర్వాత నాకు తెలిసింది ప్రాసెస్ ఇలా యూపీఎస్సీకి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళకపోతే నాకు తెలిసింది. అంటే పర్సనల్గా నేనే గ్రహించుకున్నా, ఏంటి నేను ఎలా చేస్తానని, నేను చాలా టైం ఇన్వెస్ట్ చేసేస్తున్నాను ఆ వీడియోస్కి, బట్ నా ప్రిపరేషన్ అనేది వెనకబడిపోతుందని నాకు అప్పుడు రియలైజేషన్, నాకు అప్పుడు రియాలిటీ అర్థమయ్యి రియలైజ్ అయ్యాను అనమాట. చాలామంది ఇదే చెప్తున్నాను కదా, నేను దీనిలోని ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు, జస్ట్ ఓన్లీ రియాలిటీ ఏంటన్నా చెప్తున్నా. ఈవెన్ నా మిస్టేక్ నేను కూడా చేశాను కాబట్టి, నేను చెక్ చేసుకొని నేను దాని నుంచి బయటపడ్డాను కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి వీడియోస్, కాకపోతే అప్పుడప్పుడు ఎప్పుడో చూడండి, అంతేగాని ఏదో దండుపాలెం బ్యాచ్ లాగా అలా దాని మీద యూట్యూబ్ మీద దండయాత్ర చేసేయద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. అప్పుడప్పుడు చూడండి, ఆ వీడియోస్ ఎక్కడికి పోవు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే సోర్సెస్, స్ట్రాటజీస్. ఈవెన్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి చెప్తాను, ప్రిపేర్ అంటే ఏమంటారంటే బిగినర్స్ కాకుండా ఆల్రెడీ ప్రిపరేషన్ 1 month 2 months నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ, లేకపోతే బుక్స్ కొనుక్కున్న వాళ్ళకి కానీ ఈ పాయింట్ అయితే మాత్రం వీళ్ళ గురించి, అంటే సోర్సెస్ గురించి. ఏంటంటే ఇప్పుడు టాపర్స్ వీడియోస్ చూస్తున్నారా, కొత్తగా 2023 రిజల్ట్ వచ్చిన టాపర్స్ వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళ స్ట్రాటజీస్ చూస్తున్నారు, వాళ్ళ సోర్సెస్ చూస్తున్నారు. ఏంటంటే వాళ్ళు ఏమైనా కొత్తగా చెప్పారు అనుకోండి, ఆల్రెడీ మీరు ఇంతకుముందు వాళ్ళు చెప్పిన సోర్సెస్ని బట్టి మీరు తీసేసుకుంటారు, మీరు ఆల్రెడీ బుక్స్ కొనేసుకుంటారు, ఈవెన్ వాళ్ళ స్ట్రాటజీ కొంచెం ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వీళ్ళు వచ్చేసరికి అయితే వీళ్ళ సోర్సెస్ ఏంటి, వీళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అనేది తెలుసుకోవాలన్న ఆత్రంలోనే వాళ్ళ వీడియోస్ చూసేసి వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవుదాం, వీళ్ళు చెప్పింది బాగుంది కదా, లేకపోతే వీళ్ళ సోర్సెస్ బాగున్నాయి కదా, వీళ్ళ సోర్సెస్ అని చెప్పేసి షిఫ్ట్ అయిపోతారు. అంటే ఈ సోర్సెస్ నుంచి వీళ్ళు చెప్పినవి కొత్తగా ఉన్నాయి అనుకోండి, ఇటువైపు షిఫ్ట్ అయిపోతారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, ఎవరి సోర్సెస్ వాళ్ళవి. ఆల్రెడీ మీరు ఒక సోర్స్ మీద మీ దగ్గర ఒక సోర్స్ ఉందా అంటే, సోర్సెస్ అండ్ మీన్స్ ఒక బుక్స్ కానీ, లేకపోతే పీడిఎఫ్స్ కానీ, ఈ స్ట్రాటజీస్ కానీ, మీరు ఆల్రెడీ ఒక సోర్స్ అనేది మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు కదా, మీరు ఆల్రెడీ కొన్ని బుక్స్ అనేవి కొనుక్కున్నారు కదా, మళ్ళీ మీరు ఇదేదో బాగుందని చెప్పి దట్ షిఫ్ట్ అయిపోయారు అనుకోండి. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఫస్ట్ ఏమేమి చెప్తున్నాను, ఏం చెప్పాలి, ఎకనామిక్స్కి వచ్చేసరికి అయితే రమేష్ సింగ్ సార్ది బుక్ చదువుతున్నారు మీరు, ఆల్రెడీ మీరు ఆ బుక్ కొనేసారు. కానీ ఇప్పుడు రీసెంట్గా టాపర్ టాక్స్లో కానీ చాలామంది టాపర్స్ కానీ, లేకపోతే క్రాక్ చేసిన వాళ్ళు కానీ మెన్షన్ చేసే బుక్ ఏంటంటే వివేక్ సింగ్ సార్ బుక్ ఒకటి ఉంటుంది, కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. సో ఆ బుక్ని రికమెండ్ చేస్తున్నారు చాలామంది టాపర్స్. సో ఏంటంటే వివేక్ ఆల్రెడీ మీరు రమేష్ సింగ్ సార్ ఎకనామిక్ బుక్ ఉంది కదా, వెళ్ళి అది కాకుండా ఈ బుక్ మెన్షన్ చేశారు కదా, ఈ బుక్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఈ బుక్ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఒక 1 month నుంచి 2 months నుంచి ఇది ఆల్రెడీ చదువుతున్నారు, దీన్ని అలా అంటే అర్థం చేసుకుంటున్నారు. బట్ ఏంటంటే ఈ బుక్ని మెన్షన్ చేసేటప్పటికి ఈ బుక్ పక్కన పెట్టేసి కొత్త బుక్కి వెళ్ళిపోతున్నారు. మరి ఈ బుక్ మీద ఇన్వెస్ట్ చేసిన 2 months కానీ, 1 month కానీ, 10 days కానీ, 1 day కానీ అది వేస్ట్ అయిపోతున్నట్టే కదా. ఇవి దీనిలో ఉండే టాపిక్స్ దీనిలో ఉండొచ్చు, బట్ దీనిలో ఉండేటట్టు దీనిలో ఉండదు కదా. అంటే చెప్పే విధానం కానీ, అక్కడ మెన్షన్ చేసే విధానం కానీ చేంజ్ అయ్యి ఉంటుంది కదా. మళ్ళీ అంటే ఇక్కడ ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని ఇక్కడ కొత్తగా నేర్చుకోవడానికి ఇంకొంచెం టైం వేస్ట్ కానీ కాదు, టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలాంటప్పుడు మీరు ఈ బుక్స్ నుంచి ఈ బుక్స్ కిందకి షిఫ్ట్ అవ్వడం, మీకు దగ్గర ఆల్రెడీ ఒక సోర్స్ ఉంది, ఆ సోర్స్ మీద మీరు అలా ఉండిపోండి. ఈవెన్ మీకు అది సోర్స్ మీకు నిజంగా అర్థం కావడం లేదు అనుకుంటే అప్పుడు మీరు చెక్ చేసుకోండి, అంటే వేరే ఆల్టర్నేటివ్ బుక్ని చెక్ చేసుకోండి. అంతేగాని మీ దగ్గర ఆల్రెడీ ఉన్న సోర్స్ని పక్కన పెట్టేసి నేను కొత్త సోర్స్కి వెళ్తాను, కొత్త టాపర్ అలా చెప్పారు, పాత టాపర్స్ ఎలా చెప్పారు, కొత్త టాపర్స్ చెప్పింది మనం విందాం, పాత టాపర్స్ పాతలే అని చెప్పేసి కొత్తగా ఎవరైతే చెప్తారో టాపర్స్ ఆ సోర్సెస్ని పట్టుకుంటారు అనమాట. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న సోర్సెస్ని, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన సోర్సెస్ని పక్కన పెట్టేస్తారు, ఆ బుక్స్ని పక్కన పెట్టేస్తారు. ఆ బుక్స్ పక్కన పెట్టేసి కొత్త వాళ్ళు ఏమైనా చెప్పారంటే కొత్తగా వాళ్ళ మీద, అంటే వాళ్ళు చెప్పిన వాటి మీద బుక్స్ కొనుక్కోవడం, అలా మనీ వేస్ట్ చేసుకుంటారు. బుక్స్ కొత్తగా కొనుక్కొని, వాళ్ళు చెప్పిన కొత్తగా కొనుక్కొని, లేకపోతే వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ. అంటే ఇక్కడ ఆల్రెడీ నువ్వు ఇన్వెస్ట్ చేసిన టైం అనేది వేస్ట్ అయిపోతుంది కదా. కాస్త థింక్ చేయండి.
మీరు చెప్తున్నానా, ప్రతి టాపర్ మీరు లాస్ట్లో మెన్షన్ చేస్తారు, ఏవైతే బుక్స్ ఉన్నాయో వాటి మీదే పిన్ అయ్యి ఉండండి అని చెప్తారు. చేంజ్ చేసుకోవద్దు, సోర్సెస్ చేంజ్ చేసుకోవద్దు. మీరు ఏ వీడియో అనేది చూసుకోండి, ఇదైతే పర్టికులర్గా పక్కా మెన్షన్ చేస్తారు. మీ దగ్గర ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటి మీద పిన్ అయ్యి ఉన్నాయి, అంటే వాటి మీద ఫోకస్ పెట్టుకోండి. చేంజ్ అవ్వద్దు, వాటిని చేంజ్ చేసుకోవద్దు. ఎవరో చెప్పారని ఏదో చెప్పారని చెప్పేసి చేంజ్ చేసుకోవద్దు అనేసి ప్రతి టాపర్ మెన్షన్ చేస్తాడు. ఏ వీడియోలో చూసుకున్నా సరే. కొంతమంది మెన్షన్ చేయలేమో మర్చిపోయి, బట్ ఎవ్రీబడి మెన్షన్ చేస్తారు. అలాంటప్పుడు మెన్షన్ చేస్తున్నప్పుడు అది పట్టుకోరు. ఆ మెన్షన్ ఏదైతే చేస్తారో మీ దగ్గర ఉన్న సోర్సెస్ని మీరు చేంజ్ చేసుకోవద్దు అన్న పాయింట్ ఎవరైతే ఏదైతే చెప్తారో అది ఎవరు గమనించుకోరు. కొత్తగా చెప్పారు కదా, కొత్తగా ప్రిపేర్ అయిపోతాం, ఈ బాగున్నాయేమో అందుకే టాపర్ అయ్యారేమో అని చెప్పేసి కొత్త వాటి మీద పడతారు. అక్కడ మనీ వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్టే. సో కొంచెం రియాలిటీ చెక్ చేయండి. ఆ వీడియోలో మొత్తం రియాలిటీ ఉంటుంది. బట్ మీకు కావాల్సింది మీరు అంటే మీకు కావాల్సిందంటే ఆ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్సెస్నే పట్టుకుంటారు. బట్ వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా, మీ దగ్గర ఉన్న బుక్స్ని మీరు ఎక్కువసార్లు చదవండి, కొత్త వాటి మీద పడద్దు అనే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఎవడో పట్టించుకోడు, దానికి గాలికి వదిలేస్తారు. చాలామంది ఆస్పిరెంట్స్ చేసే మిస్టేకే ఇది. ఇవి నేనైతే మాత్రం ఆ మిస్టేక్ అయితే చేయలేదు, బట్ చాలామంది అయితే ఆ మిస్టేక్ అయితే చేస్తారు. పక్కగా చెప్తున్నాను కదా, మీరు చూస్తున్నారు అంటే సోర్సెస్ని చేంజ్ చేయకండి, మీరు బుక్స్ని చేంజ్ చేయకండి. మీ దగ్గర ఉన్న బుక్స్ మీద మీరు చదవండి. వాళ్ళు కొత్త మెన్షన్ చేసినా సరే మీరు చదవండి. ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో ప్రిపరేషన్, ఇప్పుడిప్పుడే నేను బుక్స్ కొనుక్కోవాలి, ఇప్పుడిప్పుడే నేను బుక్స్ తిరగేయాలి అనుకున్న వాళ్ళైతే ఫాలో అవ్వండి. అవి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. బట్ వేరే టాపర్ వేరే చెప్పారని చెప్పేసి మళ్ళీ ఆ బుక్స్ కొనుక్కోవడం, ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వడం మానుకోండి. కొంచెం రియాలిటీలోకి రండి. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది పర్టికులర్గా వినండి. ఏదో మీకు కావాల్సింది మాత్రమే మీరు తీసుకున్నారు అనుకోండి, అసలు రియాలిటీ మర్చిపోతారు. మీరు మొత్తం వీడియో చూసుకొని వాళ్ళు చెప్తుంది జాగ్రత్తగా విని పాయింట్ పట్టుకోండి, రియాలిటీని పట్టుకోండి. సోర్సెస్ అందరూ చెప్తారు. కొంతమంది విజయనేస్ చదవమంటారు, కొంతమంది ఓన్లీ చదవమంటారు, కొంతమంది వాజీరా మెటీరియల్స్ చదవమంటారు, కొంతమంది శూన్య మెటీరియల్స్ చదవమంటారు. ఇలా చాలామంది చాలా టాపర్స్ చాలా రకాలుగా చాలా ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఇలా చెప్పిన టాపర్స్ అందరూ మళ్ళీ మెన్షన్ చేస్తారు ఒక పాయింట్, ఏదైనా కోచింగ్ మెటీరియల్ అయినా పర్వాలేదు అనేది మెన్షన్ చేస్తారు. నిజంగా చెప్తున్నా, ఇవి మెన్షన్ చేస్తారు. ఈ పాయింట్ చెప్తారు, ఈ మెటీరియల్ నేను ఫాలో అయ్యాను, బట్ ఏ కోచింగ్ మెటీరియల్ అయినా పర్వాలేదు అనే మాట మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేస్తారు, బట్ అది పట్టుకో మనం. ఏదైతే చెప్పారో ఆ టాపరు ఏదైతే ఫాలో అయ్యారో అదే పట్టుకుంటాం. ఆల్రెడీ మనం ఇక్కడ విజయనేస్ మెటీరియల్ కానీ లేకపోతే ఏదో ఒక ఫార్మ్ ఐఎస్ మెటీరియల్ కానీ ఆల్రెడీ మనం ప్రిపేర్ అవుతున్నాం, ఆల్రెడీ మనం దాన్ని స్టార్ట్ చేసాం, ఆల్రెడీ చదువుతున్నాం. బట్ ఆ టాపర్ అలా చెప్పేసేటప్పటికి, వేరే ఇన్స్టిట్యూషన్ చెప్పేటప్పటికి ఆల్రెడీ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన టైంని ఎలా బుక్ క్లోజ్ చేసి అది పక్కన పడేస్తాం. అంటే ఆ మెటీరియల్ పక్కన పడేసి ఆ సార్ చెప్పారు కదా దానికి వెళ్ళిపోతారు, షిఫ్ట్ అయిపోతారు. అలా సోర్సెస్ మీద షిఫ్ట్ అవ్వకండి, అస్సలు షిఫ్ట్ అవ్వద్దు. మీరు అసలు చేంజ్ చేసుకోవద్దు, అసలు అవేవి చేంజ్ చేసుకోవద్దు. మీ దగ్గర ఉన్నవి మెటీరియల్స్, మీరు ఏర్పరచుకున్న మెటీరియల్స్, ఇట్స్ ఎనఫ్. ఈవెన్ మీకు అర్థం కావడం లేదు, అస్సలు మీకు పురకెక్కడం లేదు చదివినా సరే, లేకపోతే ఇంత టైం ఇన్వెస్ట్ చేసినా సరే, మీకు మీ దగ్గర ఉన్న సోర్స్ అనేది మీకు అర్థం కాకున్నప్పుడు, బట్ వేరే ఎవరైతే టాపర్ చెప్పారో అప్పుడు పిక్ చేసుకోండి. ఒకసారి దాన్ని రివైడ్ చేసుకోండి, దాన్ని జస్ట్ ఓన్లీ చదవండి. ఓకే, నాకు నా దగ్గర ఉన్న బుక్ కంటే ఆ బుక్ కొంచెం బాగున్నట్టు అనిపించింది. ఆల్రెడీ ఇప్పుడు చాలా దగ్గర పీడిఎఫ్స్ అవైలబుల్గానే ఉన్నాయి. చాలా వరకు 90%, 95% పీడిఎఫ్స్లో దొరికేస్తున్నాయి అన్ని మెటీరియల్స్. సో ఆ పీడిఎఫ్స్ ఒకసారి చెక్ చేసుకుంటే ఆ పీడిఎఫ్ ఒకసారి చదవండి, మీకు అక్కడ అర్థమవుతుంది అనుకోండి. అప్పుడు ఈ బుక్ని పక్కన పెట్టండి. అసలు ఈ బుక్ కొనేసి అన్నీ చేసేసి ఈ బుక్ని అంటే కంప్లీట్గా రివిజన్ చేయకుండా, కంప్లీట్గా చదవకుండా, ఈవెన్ ఒకేసారి వచ్చేయడం, అంటే ఇప్పుడు చదువుతున్నా ఇప్పుడు నాకు వచ్చేయాలి, అలాగే ఏది రాదు. కొంచెం చదువుతూ ఉండాలి. ఈవెన్ చదువుతున్నా సరే రాకపోతే అప్పుడు దాని మీద ఇన్వెస్ట్ చేయండి, వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసి ఆ బుక్ చూడండి. ఆ బుక్ అర్థమైతే దాన్నే ఫాలో అవ్వండి. అంతేగాని ఇప్పుడు ఏదో ఈ బుక్ మన దగ్గర ఉన్న బుక్స్ అస్సలు ఒక్కసారి కూడా తిరగేయకంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఈ బుక్స్ పక్కన పెట్టేసి దానికి షిఫ్ట్ అయ్యే తప్పు అయితే మాత్రం చేయొద్దు. టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్ అవుతాయి. సో ఈ మిస్టేక్ సోర్సెస్ దగ్గర అయితే ఈ మిస్టేక్ అయితే చాలామంది చేస్తున్నారు. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ప్రతి టాపర్ మెన్షన్ చేస్తారు కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ని పట్టుకోకుండా ఏదైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో అదే ఫాలో అయిపోవాలి మనం కూడా, గుడ్ ఎయిట్ లాగా. చెప్తున్నానా, మళ్ళీ చెప్తున్నా, బుక్స్ దగ్గర అయితే మాత్రం మీ దగ్గర ఉన్న బుక్స్ మీద అలాగే కాన్సన్ట్రేట్ చేయండి, చేంజ్ చేసుకోవద్దు బుక్స్. మీరు టైం అనేది ఇన్వెస్ట్ చేశారు కదా, దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు అని చెప్తారు, ప్రతి ఒక్క టాపర్ చెప్తారు. బట్ అది వినాం, వాళ్ళు ఏది ఫాలో అయ్యారో మనం అదే ఫాలో అయిపోవాలి. కాబట్టి అలా ఫాలో అయితే మనం టాపర్స్ అయిపోతాం. కాబట్టి మన దగ్గర ఉన్న బుక్స్ అనేవి మన బాగా సంపాదించి ఉన్నారు కదా మన పేరెంట్స్, మన దగ్గర ఉన్న బుక్స్ పక్కన పడేద్దాం, కొత్త బుక్స్ అయితే కొనేసుకుందాం.
ఇది ఇలా ఇలా ఈ తప్పు అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే నా దగ్గర నేను ఈ కోచింగ్ మెటీరియల్ చదువుతున్నాను కదా, బట్ ఆ టాపర్ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెన్షన్ చేశారంటే అదేమో పెద్ద తోపేమో, నేను ఇది అలా టాపర్ చదువుతున్నామో అని చెప్పేసి ఈ మెటీరియల్ పక్కన పెట్టేస్తారు, ఆ మెటీరియల్కి వెళ్ళిపోతారు. ఇక టైం వేస్ట్, మనీ వేస్ట్. కాస్త కళ్ళు తెరిచి రియాలిటీని చెప్పండి. ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు టాపర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ దగ్గర అయినా పర్వాలేదు, బట్ నేను దీన్ని పిక్ చేసుకున్నాను అని అయితే మెన్షన్ చేస్తారు. అది పట్టుకోము. అక్కడ ఏం ప్రిపేర్ అయ్యారో మనం గుడ్డేలాగా అదే ప్రిపేర్ అయ్యారు. కొత్త వాళ్ళైతే పర్వాలేదు, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే పర్వాలేదు, బట్ మీ దగ్గర ఆల్రెడీ సోర్సెస్ ఉంచుకొని మీరు చాలామంది టాపర్స్ వీడియోస్ చూసి మీరు ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకొని కొత్త వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి ఆ ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసేసుకుంటూ ఉంటారు. మీరు నెగిటివ్స్ పాజిటివ్స్ గమనించండి, అంతేగాని ఏదో వాళ్ళు ఫాలో అవ్వాలి అది కూడా మనం ఫాలో అయితే మనం కూడా టాపర్స్ అయిపోతామేమో అనే భ్రమ అయితే మానేయండి. అలా అయితే ఎంతమంది దగ్గర 4 లక్షలు 5 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తారు. సో వాళ్ళందరూ యూపీఎస్సీ క్రాక్ చేసేయాల్సిందే. సో కొంచెం రియాలిటీని గమనించి ఏం చెప్తున్నారని జాగ్రత్తగా విని ఆ రియాలిటీని మాత్రం క్యాచ్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మాయాజాలం. ఇన్స్టిట్యూషన్స్ అయితే ఈ టాపర్స్ మా వాళ్ళు, ఈ టాపర్స్ మా వాళ్ళు, ఆ టాపర్స్ మా వాళ్ళు అని చెప్పేసి ఒక మాయాజాలాన్ని క్రియేట్ చేస్తాను. నేను ఇక్కడ ఏ ఇన్స్టిట్యూషన్కి అంటే ఆపోజిట్ కాదు, నెగిటివ్ కాదు, యాంటీ కాదు. సో నేను చెప్తుంది ఏంటంటే ఆ మాయాజాలంలోని పడద్దు అని చెప్పను. మీకు ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పాటికే ఫిక్స్ అయ్యి ఉంటారు. బట్ కాకపోతే ఏంటంటే కాస్త రియాలిటీని కూడా చూడండి. నిజంగానే అక్కడ టాపర్ కానీ లేకపోతే పలానా వ్యక్తి కానీ అక్కడ నిజంగానే కోచింగ్ తీసుకున్నారా, లేకపోతే ఓన్లీ ఇంటర్వ్యూ గైడ్లైన్స్ కోసమే వెళ్ళారా అనేది మాత్రం చెక్ చేసుకోండి, ఓకే. డబ్బుకు లొంగని వాళ్ళు ఎవరూ లేరు, ఇది ఎవరు చెప్పరు, ఎవరు నోరు తెరిచి ఇది అని చెప్పరు. చెప్పిన వాళ్ళని మనం హైలైట్ చేయం. మనకంతా మాయాజలమే కావాలి. మునిగిపోయిన తర్వాత అంతా తెలిసి వస్తుంది. మీరు ఈవెన్ చెప్తున్నా కోచింగ్ ఎవరైనా దీని గురించి సపరేట్ వీడియో చేద్దామా, బొద్దులు ఎక్కడే చెప్పేస్తా. కోచింగ్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం అక్కడ ఉన్న టాపర్స్ని చూసి తీసుకోవద్దు. అక్కడ ఆల్రెడీ తీసుకున్న స్టూడెంట్స్ని కానీ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్ కానీ ఆస్పిరెంట్స్ని కానీ అడిగి తీసుకోండి. కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి. అంతేగాని టాపర్స్ ఫ్లెక్సీల మీద కానీ లేకపోతే పాంప్లెట్స్ మీద కానీ టాపర్స్ బొమ్మలు చూసి అయితే ఆ మాయాజాలను చూసి అయితే దానిలో మునిగిపోవద్దు, ఓకేనా. లేకపోతే కావాల్సి వస్తే దీని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను, ఓకేనా. నేను నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెయిన్గా ఇంకేదో మెయిన్ టాపిక్కే అది. తర్వాత ఈ టాపిక్స్ అని ఏంటి అంటే గుర్తొచ్చింది. అసలు యాక్చువల్లీ మెయిన్గా చెప్పే టాపిక్ అయితే ఇదే అనమాట. ఏంటి అంటే ఫస్ట్ అటెంప్ట్ క్రాక్ చేశారు, సెకండ్ అటెంప్ట్ మెయిన్ పాయింట్ ఏంటి, ఫస్ట్ అటెంప్ట్ క్రాక్ చేశారు, సెకండ్ అటెంప్ట్ క్రాక్ చేశారు, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్. అరే కొంచెం కళ్ళు తెరిచి చూడండి రా, లేకపోతే చెవులు ఇలా పెట్టుకొని వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది. యాక్చువల్లీ చాలామంది బిగినర్స్ కానీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ కానీ సీనియర్ యాస్పిరెంట్స్ కానీ కొంతమంది సీనియర్ యాస్పిరెంట్స్ చెప్తున్నా, అందరి గురించి కాదు, రియాలిటీ చెక్ చేయలేని వాళ్ళ గురించి మ్యాక్సిమం తెలిసిపోతుంది రియాలిటీ సీనియర్ అంటే ప్రిపేర్ అయ్యే కొద్ది. బట్ అది కూడా గమనించుకొని యాస్పిరెంట్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా మెన్షన్ చేసి చెప్తున్నా. చాలామంది ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్ ఇది మాత్రమే వింటారు, ఇది మాత్రమే వినిపిస్తుంది, ఇది మాత్రమే గ్రహిస్తారు. అరే ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలనుకుంటే ఒక టాపర్ ఉన్నారు, ఆ టాపర్ ఫస్ట్ అటెంప్ట్కే ప్రిపేర్ అయిపోయారంటే వాళ్ళే మన ఇన్స్పిరేషన్, వాళ్ళే మన మోటివేషన్. మనం కూడా ఫస్ట్ అటెంప్ట్కే క్రాక్ చేసేయాలి, సెకండ్ అటెంప్ట్ క్రాక్ చేసేయాలి. పలానా వ్యక్తి థర్డ్ అటెంప్ట్లో క్రాక్ చేశాడు, మనకే ఆ ఇన్స్పిరేషన్, మనం కూడా థర్డ్ అటెంప్ట్లో క్రాక్ చేసేయాలి. అరే మీరు అటెంప్ట్స్ చూడకండి, చెప్తున్నా రియాలిటీని చెప్తున్నాను. మీరు చాలామంది అంటే చాలామందిని నేను గమనించాను కదా, చాలామంది యాస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఇది, అసలు తప్పు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అటెంప్ట్స్ చూస్తున్నారు. బాబు కాస్త కళ్ళు తెరిచి చూడండి, లేకపోతే చెవులు ఎలా పెట్టుకొని వినమంటున్నాను. ఎందుకంటే అక్కడ వీళ్ళు అటెంప్ట్స్, మీరు ఏంటంటే వాళ్ళు అటెంప్ట్ చేసింది చెప్తున్నారు, అంతేగాని టైం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది మీరు పట్టించుకోవట్లా. అది కూడా చెప్తారు, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అని అడిగితే పలానా టైం నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఆ పాయింట్ అవ్వడం పట్టుకోవట్లా. అస్సలు నిజం చెప్తున్నా, ఏ యాస్పిరెంట్ కూడా పలానా టైం నుంచి ఇన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను అన్నది అయితే పట్టుకోవడం మానేసి ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ప్రిపేర్ అయ్యారంటే అబ్బో సూపర్, నా మోటివేషన్ ఇదే, నేను కూడా ఫస్ట్ అటెంప్ట్కే క్రాక్ చేసేయాలి, సెకండ్ అటెంప్ట్కే క్రాక్ చేసేయాలి, థర్డ్ అటెంప్ట్కే క్రాక్ చేసేయాలి, ఇదే పట్టుకున్నారు. అంటే ఏంటంటే చాలామంది సైకలాజికల్గా అంటే చాలామంది థింక్ చేసేది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ మీన్స్
1 ఇయర్లో, సెకండ్ అటెంప్ట్స్ మీన్స్ 2 ఇయర్స్లో, థర్డ్ అటెంప్ట్స్ మీన్స్ 3 ఇయర్స్లో. ఇది ఫిక్స్ మరి ఫిక్స్ అంటే ఎలా ఆలోచిస్తున్నారు? అరే ఇలాగ ఆలోచించకండి, ఇది చెత్త ఆలోచన అంటారు నేనైతే. ఫస్ట్ అటెంప్ట్ క్రాక్ చేశారు అంటే వాళ్ళు వెనకతల ఎంత టైంని ఇన్వెస్ట్ చేశారు అనేది చూడండి ఫస్ట్. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ, లేకపోతే ఇంటర్లో నుంచే ప్రిపేర్ అవుతూ, డిగ్రీలో నుంచే ప్రిపేర్ అవుతూ ఫస్ట్ అటెంప్ట్ క్రాక్ చేశారు అనుకో, వాళ్ళు అక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశారు టైం అది చూడండి. ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేస్తారు, నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవాలి, 1 ఇయర్ గట్టిగా కూర్చుంటాను, అయిపోతే చదివేస్తాను, దుమ్ము దులిపేస్తాను అని చెప్పేసి అనుకుంటారు. బట్ రియాలిటీ ఎవరు చెక్ చేయడు. అతను ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఎప్పటి నుంచి టైం ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి అసలు ప్రిపేర్ అయితేనే ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేశారు. ఇది గమనించండి, ఈ రియాలిటీని గమనించండి. ఇది ఎవడు పట్టించుకోవట్లా. ఫస్ట్ అటెంప్టా, సెకండ్ అటెంప్టా, థర్డ్ అటెంప్టా, ఇది మాత్రమే పట్టుకుంటున్నారు. అరే అటెంప్ట్స్ చూసే ముందు వాళ్ళు వెనకతలు ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నారు అది చెక్ చేయండి మీరు. అది ఇంపార్టెంట్, అటెంప్ట్స్ కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తి 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాడు, గట్టిగా కూర్చొని ప్రిపేర్ అవుతున్నాడు, ఆ 5 ఇయర్స్లో ఒక్క అటెంప్ట్ కూడా లేదు. ఆ వ్యక్తి అప్పుడే అటెంప్ట్ ఇచ్చాడు, టాపర్ A1 ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చేసింది. సో చాలామంది ఇక్కడ ఏంటంటే ర్యాంక్ 1 వచ్చేసింది, అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసింది, సూపర్, వావ్, గుడ్, నా మోటివేషన్, నా దేవుడు, నా వాల్ పేపర్ అంతే, నా స్క్రీన్ వాల్ పేపర్, ల్యాప్టాప్లో నా స్క్రీన్ వాల్ పేపర్ అంతే, లేకపోతే నా గోడ మీద ఉండే వాల్ పేపర్ అంతే, నా దేవుడు అన్నట్టు చూస్తారు. కాస్త రియాలిటీ చెక్ చేయి. అక్కడి నుంచి 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాడు, 5 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అయ్యి అప్పుడు ఫుల్ ఫోకస్డ్గా ఒక్కసారిగా అటెంప్ట్ ఇచ్చాడు, క్రాక్ అయ్యాడు. ఆ 5 ఇయర్స్ అటెంప్ట్స్ని 5 ఇయర్స్ టైం ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాన్ని ఎవడ పట్టించుకోవట్లేదు. జస్ట్ ఓన్లీ సక్సెస్ ఒక్కటే పట్టించుకుంటున్నాడు. ఆ సక్సెస్ని పట్టించుకునే ముందు వెనకట్ల ఎన్ని ఇయర్స్ నుంచి, లేకపోతే ఎన్ని డేస్ నుంచి, ఎన్ని మంత్స్ నుంచి టైంని ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు అన్నది తెలుసుకోండి. అది రియాలిటీ చెకప్ అంటారు. కానీ రియాలిటీ చూడడం అంటే ఇది ఎవరికీ అనవసరం. ఇది ఎవరు ఏ ఆస్పిరెంట్స్ అంటే చాలా వరకు ఏ ఆస్పిరెంట్ గమనించడం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ కొన్ని వీడియోస్ చూశాను, ప్రీవియస్ చెప్తున్నాను కదా, నేను కూడా తప్పు చేస్తానని చెప్పేసి నేను ఎక్కడైతే తప్పు చేయలేదండి. కానీ నేను ప్రీవియస్ టాపర్స్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కానీ, లేకపోతే టాపర్ టాక్స్ చూసినప్పుడు కానీ, కోచింగ్ వాళ్ళు చూసినప్పుడు కానీ, కింద కామెంట్స్ ఉంటాయి అన్నమాట. కింద కామెంట్స్ పెడతారు కదా చాలామంది, వావ్ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేశారంటే సూపర్, వావ్ తోపు తురుం, అబ్బా నా మోటివేషన్ సార్, మీ మాటలు బాగున్నాయి, ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయడం అంటే చాలా కష్టం, అలాంటిది మీరు క్రాక్ చేశారు. ఎక్కడ చూసినా సరే ఇన్ని ఇయర్స్ అంటే గుర్తులేదు, ఏ టాపర్ టాక్స్ దగ్గర చూసానో గుర్తులేదు, బట్ కొన్ని కామెంట్స్ వరకు అయితే అసలు ఎవ్వరూ మెన్షన్ చేయాల, సార్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడితేనే ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేశారు అనే ఒక్క కామెంట్ కూడా లేదు. ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేశారు, వావ్ సూపర్ తోపు తుమ్ము, మీరు మా మోటివేషన్, ఇదే పట్టుకుని కూర్చున్నారు. బట్ ఎవరు ఇన్వెస్ట్మెంట్, ఎవరు కూడా ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తేనే ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేశారు అనే పాయింట్ అయితే ఎవ్వడు పట్టుకోవట్లేదు. అదే రియాలిటీ చెకప్ అంటారు, అదే రియాలిటీ చూడడం అంటారు. అస్సలు రియాలిటీ అనేది ఎవ్వడు పట్టించుకోవట్లేదు. ఈవెన్ చెప్పాలనుకుంటే ఎవరికి రియాలిటీ కూడా అవసరం లేదు అసలు యాక్చువల్గా చెప్పాలనుకుంటే. సో చెప్తున్నాను, ఆ రియాలిటీని చెక్ చేయండి. అతను ఎంత టైం ఇన్వెస్ట్ చేశారన్నది గుర్తుపెట్టుకోండి, దాన్ని మోటివ్గా తీసుకుని అతను మోటివ్గా లేకపోతే ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళ పేపర్ అవి పెట్టుకోండి. అంతేగాని ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసేసారు, మీరే నా దేవుడు అన్నట్టయితే అది మానుకోండి. అదైతే పనికిరాదు, అదైతే వేస్ట్ అంటాను నేనైతే మాత్రం. అంటే మీరు చూసే విధానం తప్పు అంటాను నేనైతే మాత్రం. చెప్తున్నాను కదా, చాలా మంది వరకు నేను 90% అనేది కూడా చెప్తాను. ఎందుకంటే అది కామెంట్ సెక్షన్ వల్ల కానీ, లేకపోతే నన్ను అడిగిన వాళ్ళు కానీ, నా చుట్టుపక్కల అంటే టెలిగ్రామ్లో కానీ, లేకపోతే నా ఛానల్లో కానీ చూసినంత వరకు అయితే, గమనించుకున్నంత వరకు అయితే ఇలాగే ఆలోచిస్తున్నారు అబ్బాయి, అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు. చెప్తున్నాను కదా, ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ అయ్యారు, పలానా వ్యక్తి ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ అయ్యారు, సెకండ్ అటెంప్ట్లో క్రాక్ అయ్యారు, అదే మాట, ఎవరి నోటంటే విన్నా అదే మాట. అంతేగాని వాళ్ళు ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు అనేది ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. నేను ఈ పాయింట్ గురించి అయితే పక్కగా మాట్లాడాలనుకుని అయితే యాక్చువల్లీ వీడియో తీయడానికి కారణం ఇది. బట్ ఈ మిస్టేక్స్ కూడా చేస్తారని చెప్పేసి ముందు చెప్పిన మిస్టేక్స్ కూడా చెప్పా. అసలు పెద్ద తప్పు చేసేదే ఇక్కడ. ఫస్ట్ అటెంప్ట్ని పట్టుకొని కూర్చుంటారు, బట్ ఆ ఫస్ట్ అటెంప్ట్కి ఎన్ని ఇయర్స్ టైం ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎవ్వరు రియాలిటీ కూడా ఇంకేం మెన్షన్ చేస్తారు, ఆ టాపర్స్ కూడా మెన్షన్ చేస్తారు. నేను ఇలా 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యి ఇది నా సెకండ్ అటెంప్ట్ అని కానీ, 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యి ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కానీ, లేకపోతే కొంతమంది ఉంటారు 1 ఇయర్కి ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాగే టైం ఇన్వెస్ట్మెంట్ని చూడండి మీరు, ఆ రియాలిటీని గమనించుకోండి. మెన్షన్ చేస్తారు, బట్ అది పట్టుకోరు, అది హైలైట్ చేసుకోరు. జస్ట్ ఓన్లీ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవాలి, సెకండ్ అటెంప్ట్లో అయిపోవాలి అన్న కలవదంతా ఉంటారు.
ఆ కళలు అనుకొని జస్ట్ రియాలిటీలోని ఏం జరుగుతున్నది, ఏం జరిగింది అనేది తెలుసుకోండి, అది పట్టుకోండి. ఆ పాయింట్ పట్టుకుంటే మీరు యూపీఎస్సీలో ఉండే రియాలిటీ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే చాలామంది ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేశారు, థర్డ్ అటెంప్ట్లోనే క్రాక్ చేశారు, సెకండ్ అటెంప్ట్లోనే క్రాక్ చేశారు, ఇదే మెన్షన్ చేస్తారు, ఇదే హైలైట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా యాస్పిరెంట్స్ పల్స్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. సో ఆ పల్స్ చాలామంది వాళ్ళు ఎందుకు మెన్షన్ చేస్తారు, ఎదుటివాడు ఆలోచిస్తున్నాడు ఇలాగా అనుకుంటే అది మెన్షన్ చేస్తే వాళ్ళకి అట్రాక్ట్ అవుతాడు. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ కూడా అదే మెన్షన్ చేస్తాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేశారు, సెకండ్ అటెంప్ట్లోనే క్రాక్ చేశారని ఆ పాయింట్ను వాళ్ళు కూడా హైలైట్ చేస్తారు. బట్ వాళ్ళు ఆ యాస్పిరెంట్ ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి అంటే ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు, ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఇది మాత్రం ఎవరో మెన్షన్ చేయరు. సో కొంచెం రియాలిటీని గమనించుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు అనే జాగ్రత్తగా విని దానిలో ఉండే రియాలిటీని మాత్రమే గమనించుకొని మాయాజాలంలో క్రియేట్ అవుతుంది. ఒక మాయాజాలం క్రియేట్ అయ్యింది ఆల్రెడీ. అది ఈ 1 year వరకు వచ్చే టాపర్స్ వరకు అది అలాగే ఉంటుంది. ఎంత కొంత అయితే దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఆ మాయాజాలం ఎఫెక్ట్, ఆ మ్యాజిక్ అనేది. సో ఆ మ్యాజిక్లోని పడకండి, రియాలిటీలో ఉండండి. రియాలిటీలో ఉండేసి అసలు ఏం చెప్తున్నారు అన్నది గమనించుకొని మెయిన్ పాయింట్స్ని పట్టుకోండి, అనవసరమైన పాయింట్స్ని కాదు. ఓకే, చెప్తున్నాను కదా, ఎవరికి సక్సెస్ కావాలి, అందరికీ సక్సెస్ కావాలి. ఎవరితో ఉన్న స్ట్రగుల్ ఎవడో పట్టించుకోడు. మీరు స్ట్రగుల్ పట్టించుకుంటే రియాలిటీ అర్థమవుతుంది. సక్సెస్ పట్టుకున్నారు అంటే రియాలిటీ అర్థం కాదు, తర్వాత అయ్యో మొర్రో కుర్రో అంటూ ఉంటారు. సో ఇది నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్. చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ అటెంప్ట్కి ప్రిపేర్ అవుతున్నారా, ఫస్ట్ అటెంప్ట్ క్రాక్ చేశారా, సెకండ్ అటెంప్ట్ క్రాక్ చేశారా, థర్డ్ అటెంప్ట్ క్రాక్ చేశారా అన్నది పక్కన పెట్టండి. దానికి వాళ్ళు ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు అన్నది గమనించండి. అది మెయిన్ కావాల్సింది. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. నాకు తెలిసి నేను చెప్పాను. ఇప్పుడు టాపర్ టాక్స్ కానీ టాపర్ ఇంటర్వ్యూస్ కానీ చేసే మిస్టేక్స్, అంటే మెయిన్గా బిగినర్ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్, వాళ్ళు ఆలోచించే తీరు ఎలా ఉంటుందని అయితే వాటికి నేను చెప్పాను. అన్ని పాయింట్స్ చెప్పేశానని అనుకుంటున్నాను. ఎక్కువ వీడియోస్ చూడొద్దు, ఎక్కువ టాపర్ టాక్స్ చూడొద్దు, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయకండి వాటి కోసం. ఎప్పుడో ఉంటాయి సంవత్సరాలు, ఇప్పుడు 5 years సంబంధించి వీడియోస్ కూడా ఇంకా ఇప్పటికీ రికమెండ్ అవుతూనే ఉంటాయి చాలామందికి. సో అది ఎక్కడికి పోవు, ఉంటానే ఉంటాయి. మీకు ఎప్పుడన్నా సరే చదవాలనిపించకపోయినప్పుడు, లేకపోతే మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకపోతే మీకు కొంచెం డిమోటివేట్ అయినప్పుడు, అలాంటప్పుడు చూసుకుంది. అంతేగాని ఏదో వచ్చేస్తుందని చూసేయాలి, లేకపోతే పలానా టాపర్ వీడియోస్ చూసాం, ఆ టాపర్ ఏం చెప్తున్నాడు, ఆ కుతూహలం వద్దు, ఆతృతతో టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ సోర్సెస్, వాళ్ళు చెప్పిన సోర్సెస్ వేరేగా ఉన్నాయి, వీళ్ళు చెప్పిన సోర్సెస్ వేరేగా ఉన్నాయి, మన దగ్గర ఉన్న సోర్సెస్ వేరేగా ఉన్నాయి, మనం చేంజ్ చేసేద్దాం అది ఇది అనేసి అయితే అనుకోకండి. ఎవరు చెప్పినా ఒకేలా చెప్తారు. వాళ్ళు కూడా మెన్షన్ చేస్తారు, మీ దగ్గర ఉన్నవి సరిపోతే మీ దగ్గర ఉన్నవే చదవండి, చేంజ్ చేసుకోవద్దని అయితే మెన్షన్ చేస్తారు. అది పట్టుకోమా, చేంజ్ చేసేస్తాం, డబ్బులు వేస్ట్ చేస్తాం. మన జోబులో నుంచి రావాలా, మన పేరెంట్స్ జోబులో నుంచే కదా రావాలి. మనం కష్టపడితే మన జోబులో నుంచి వస్తే మనకి తెలుస్తుంది. పేరెంట్స్ జోబులో నుంచి వస్తున్నాయి కదా, అంత బరువు అనిపించదులేండి. డబ్బుల విషయంలో చెప్తున్నా, అంత బరువు అనిపించదు. వెంటనే చేంజ్ చేసేస్తాం, కొనేస్తాం. సో కొంచెం రియాలిటీలో కొట్టరండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అయితే ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నాం కదా, మాయాజాలం క్రియేట్ చేస్తాయని చెప్పేసి. సో దానిలో పడద్దు. టాపర్స్ని చూసి కానీ, టాపర్స్ పాంప్లెట్స్ని చూసి కానీ అయితే మీరైతే కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వద్దు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ని అడగండి, అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళని అడిగి తెలుసుకొని దానిలో ఉండే నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, దేనికి ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడట్లేదు అన్నీ తెలుసుకుని వాళ్ళైతే చెప్తారు. ఆల్రెడీ మునుగున్నారు కదా, ఆల్రెడీ దానిలో జాయిన్ అయ్యి ఉన్నారు కదా. సో వాళ్ళు అడిగితే రియాలిటీ ఏంటన్నది తెలుస్తుంది. టాపర్స్ని చూసి అయితే జాయిన్ అయిపోవద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అయితే ఇది ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఇది పట్టుకొని కూర్చుంటున్నారు కదా, అలా కూర్చోవద్దు. వాళ్ళు ఎంత టైం ఇన్వెస్ట్ చేశారన్నది గమనించండి. అది మెయిన్ ఇంపార్టెంట్, అది రియాలిటీ. ఓకే, ఇది తెలుసుకోండి. సో రియాలిటీని గమనించండి. ఏ టాపర్స్ ఇంటర్వ్యూస్ చూసినా దానిలో ఎంత రియాలిటీ ఉన్నదో మాత్రం గమనించుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది జాగ్రత్తగా విని మీకు కావాల్సిన పాయింట్ పట్టుకోండి. అలాగే వాళ్ళు చెప్తున్న పర్టికులర్ ఒక పాయింట్ అయితే చెప్తారో ఆ పాయింట్ని కూడా పట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, రియాలిటీని గమనిస్తేనే మీకు యూపీఎస్సీలో ఉండే రియాలిటీ అర్థమవుతుంది. తర్వాత మీకు అంత కష్టంగా అనిపించదు. అంటే నేను ప్రిపరేషన్ గురించి నేను ఇప్పుడు మాట్లాడను, అంటే ఇది చదువు అది చదివితే అది చెప్పను. నేను ఉండే రియాలిటీ చెప్పాము అనుకోండి, ఆ రియాలిటీలో మనం దిగిన తర్వాత మనకు అర్థమవుతున్న తర్వాత అంత బాధ అనిపించేది. ఎందుకంటే మనం ఆల్రెడీ మన మైండ్కి మనకి ప్రిపేర్ చేసుకుని ఉన్నాం ఆల్రెడీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అది వచ్చినప్పుడు మనకు అంత కష్టంగా అనిపించదు.
ఆ రియాలిటీ లేకుండా మాయాజాలంలో ఉండిపోయి ఆ మాయాజాలంలో మ్యాజిక్లోనే మునిగి తేలి ఆ రియాలిటీ వచ్చేసరికి దాన్ని ఫేస్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఫస్ట్ మన మైండ్కి ప్రిపేర్ చేసుకుందాం రియాలిటీని, ఓకేనా? సో ఆ రియాలిటీకి మనం అలవాటు పడ్డాం అనుకోండి, అవి మన దాకా వచ్చినప్పుడు అంత కష్టంగా అనిపించదు మనకి. ఓకే, ఆల్రెడీ మనకు తెలిసిందే కదా ఇలా ఉంటుందని చెప్పేసి మనమే మోటివ్గా అనుకుంటూ ఉంటాం అనమాట. సో అప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళచ్చు. సో ఇదన్నమాట. సో రియాలిటీని గమనించండి, ఆ మ్యాజిక్లో పడి మునిగి తేలకండి. తర్వాత ఆ మ్యాజిక్ అంతా పోయిన తర్వాత అయితే దెబ్బని కింద పడతారు, గట్టి దెబ్బ తగులుతుంది. సో ఆ దెబ్బ తగలకుండా ఉండాలంటే రియాలిటీని గమనించుకొని ప్రిపేర్ అవ్వండి. ఇదే నేను చెప్పదలుచుకున్న పాయింట్స్ కూడా ఇదే. మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, నేను ఏ ఇన్స్టిట్యూషన్కి, ఏ టాపర్కి, ఎవరికి యాంటీ కాదు. జస్ట్ నేను చెప్పాలనుకున్న రియాలిటీ నేను చెప్తున్నాను అంతే. ఇంత ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇంకేం లేదు. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.